ఆరోగ్యంగా సంతోషంగా ఎప్పటికీ మనం అలా హ్యాపీగా ఉండాలి అంటే లాంగ్ లైఫ్లో పౌష్టికాహారం తినాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, భోజనం చేసిన తర్వాత బ్రష్ చేయడం, అన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవచ్చు. ఇది హెల్తీ అలవాట్లు అయినా మన దైనందిన జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు మన శరీరానికి హాని చేస్తాయి. నిజానికి కొన్ని ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మనం ఆరోగ్యంపై పాటించే అన్హెల్తీ హ్యాబిట్స్ ఏంటో ఈ వెనులా ప్రోగ్రాంలో ఏంటో కానీ ఎందుకు పని చేసే కూలీలు రైతులు మాత్రం ఎప్పట్లాగే రెగ్యులర్ స్లీప్ మళ్ళీ 4 వరకు లేకొస్తున్నారు, రెగ్యులర్ రొటీన్లో ఉంటున్నారు. వాళ్ళ బాడీ అంతా అలసిపోయినా కానీ అదే ఉంటుంది. పాపం మన కంప్యూటర్ వాళ్ళు మాత్రమే బాగా అలసిపోతున్నారు. వారమంతా పనిచేసి అలసిపోయి కొంతమంది ఉంటారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండాక్రైనాలజిస్ట్ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం వీకెండ్లో అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి హాని చేస్తుంది. దీని కారణంగా అనేక వ్యాధుల ముక్తి పెరుగుతుంది. వీకెండ్లో నిద్రను పూడ్చుకునే బదులు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 నిద్రపోవడం మంచిది అంటారు. రోజు నిద్రపోయినప్పుడు ఒకేసారి పడుకుంటాం అనేది తక్కువ తింటాము, వీకెండ్లో మొత్తం పెట్టుకొని కుండ నిండా తినేస్తాము అన్నం తగ్గడానికి క్యాలరీ ఇంటేక్ తగ్గించుకోవడం కోసం మధ్యాహ్నం పూట భోజనం మానేస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఒక పరిశోధన ప్రకారం రోజంతా తరచుగా తినే వారి కంటే పెరుగుతారు. మధ్యాహ్న భోజనం ఆకలి తర్వాత పెరుగుతుంది. దీని కారణంగా మీరు వ్యాయామం తర్వాత ప్రోటీన్ చేస్తే కండరాలు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది. తర్వాత రాత్రిపూట ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్ షేక్ తీసుకోవడం మంచిది కాదని మళ్ళీ ఎక్స్పర్ట్ అంటున్నారు. భోజనం, ప్రోటీన్ రెండు మీ కడుపుకి హెవీగా ఉంటాయి. ఇది జీర్ణం కావడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా మంది చక్కగా యాపిల్ పండు తింటే హెల్తీ బెనిఫిట్స్ అంటారు. కానీ యాపిల్ తొక్క నీట్గా తీసేసి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చూడడానికి ఎంత ఫోటో తీసేలా ఉంటాయి అవి తింటూ ఉంటారు.